ఎయిత్ క్లాస్ అవుతుంది. ఇట్లాంటి చిన్న పిల్లని 2 డజన్ల మంది తెలిసిన హోటల్స్లో ఒక 4-5 హోటల్లోకి 4 డేస్ వరకు తనని షిఫ్ట్ చేసుకుంటా ఆ హోటల్ వాళ్ళు వీళ్ళు కలిసి దాదాపు 4 రోజులు నరక యాతన అంటే ఏందో ఆ అమ్మాయికి చూపించి రేప్ చేస్తున్న టైంలో తనకి మత్తు దిగకుండా ఆల్కహాల్ ఇస్తూ మరి ఈ ఎదవన కొడుకులు ఇంత ఘోరంగా చేసి పెట్టిందంటే. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఒక 13 years అమ్మాయి 8th క్లాస్ అవుతుంది. ఇట్లాంటి చిన్న పిల్లని దగ్గర 2 డజన్ల మంది అంటే 24 నుంచి వెళ్ళి 30 మెంబర్స్ కలిసి దాదాపు 4 రోజుల పాటు తనని సెక్స్ అసల్ట్ చేసి పెట్టిండ్రు, అంటే రేప్ చేసేసిండ్రు. ఈ ఇన్సిడెంట్ రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో జరిగింది. అసలు ఏం జరిగింది, ఈ ఇన్సిడెంట్ ఎట్లయింది అని అంటే, ఆ పాప శ్రీ గంగానగర్ నుంచి వెళ్ళి శ్రీ విద్యానగర్ అనే ప్లేస్కి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి. కలిసింది, రిటర్న్ వస్తున్నప్పుడు తనకి కొద్దిగా లేట్ నైట్ అయిపోయింది. లేట్ నైట్ అయిపోవడంతో ఈ రిక్షా వాన్ని కాంటాక్ట్ అయ్యి, అంకుల్ నన్ను ఇక్కడ మా ఇంటి దగ్గర ఇట్లా డ్రాప్ చేయండి అని చెప్పి ఈ రిక్షా వాన్తో మాట్లాడి వాన్ని నమ్మి ఎక్కి వెళ్తున్నది. వెళ్ళే టైంలో ఈ రిక్షా అనేటోడు పేరు రాంబాబు. వీడేం చేసిండంటే ఆ అమ్మాయిని తీసుకొని ఒక హోటల్కి తీసుకెళ్ళి తనకి మత్తిచ్చి ఆ హోటల్ మేనేజరు, హోటల్ ఓనరు, వీడు కలిసి తనని ఆ హోటల్లో దాదాపు ఒక డే మొత్తం ఉంచి, దాని తర్వాత అట్లాంటి హోటల్స్ మల్టిపుల్ వాళ్ళకి తెలిసిన హోటల్స్లో ఒక 4-5 హోటల్లోకి 4 డేస్ వరకు తనని షిఫ్ట్ చేసుకుంటా ఆ హోటల్ వాళ్ళు వీళ్ళు కలిసి దాదాపు 4 రోజులు నరక యాతన అంటే ఏందో ఆ అమ్మాయికి చూపించి ఆ అమ్మాయికి సెక్సువల్ అసల్ట్ చేస్తున్నప్పుడు, అంటే రేప్ చేస్తున్న టైంలో తనకి మత్తు దిగకుండా ఆల్కహాల్ ఇస్తూ మరి తనని నరకానికి చూపించి వదిలిండ్రు అన్నమాట. అంత చిన్న పిల్లని ఈ ఎదవన కొడుకులు ఇంత ఘోరంగా చేసి పెట్టిందంటే ఈ న్యూస్ అంతా రాజస్థాన్లో ఎక్దమ్ వైరల్ అయిపోయేసరికంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా ఈ పని చేసిన దుర్మార్గులకి ఖచ్చితంగా శిక్ష పడాలా అని చెప్పి ప్రొటెస్టులు చేయడము, ధర్నాలు చేయడము అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయిపోయిన తర్వాత పోలీసు కూడా దీన్ని చాలా గట్టిగా తీసుకొని యాక్షన్ అనేది చాలా స్పీడ్గా స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ దాదాపు ఇప్పటికే ఒక 10 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 10 మంది అరెస్ట్ చేసిన దాంట్లో ఈ రిక్షా రాంబాబు, హోటల్ మేనేజర్, హోటల్ ఓనర్ మయాంక్, హోటల్ మేనేజర్ హర్దీప్ నాథ్, సచిన్, ఈ రిక్షా రాంబాబు, ముఖేష్ నాథ్, లలిత్, దీపక్, తరుణ్, సోను అండ్ ఇంకొంతమంది, ఇట్లా ఒక దాదాపు 10 మంది వరకు అయితే ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ని కూడా చాలా స్పీడ్గా చేసినోరికి అసలు నిజంగా దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ ఒక్క అమ్మాయితో ఇట్లా జరిగిందా, ఇంకా ఇట్లా వీళ్ళు కలిసి ఇంకెంతమందిని ఇట్లయితే చేసిండ్రు, అండ్ ఇట్లాంటివి జరగకుండా మనం ఎట్లా ఆపాలా, అండ్ ఇట్లాంటి చెత్త మైండ్ ఉన్న నా కొడుకులకి ఖచ్చితంగా లా పరంగా ఎట్లాంటి శిక్ష అయితే పడాలనో అట్లాంటి కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి అక్కడ పబ్లిక్ కూడా, ఎట్ ద సేమ్ టైం అక్కడ పార్టీస్, ఏ పార్టీ సంబంధం లేకున్నా అక్కడ ఉన్న లీడర్స్ కూడా అందరూ ప్రొటెస్ట్ చేయడము, నా కొడుకులకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి గట్టి స్ట్రాంగ్ నినాదాలు ఎత్తుకోవడంతో పోలీసు కూడా దీన్ని చాలా స్ట్రిక్ట్గానే తీసుకున్నారు. ఒకటి విషయం ఏంటంటే, ఒక 13 years పిల్ల పైన, 8th క్లాస్ చదువుతున్న పిల్ల పైన ఇట్లాంటి నీచం నా కొడుకులకి అట్లాంటి ఆలోచన అసలు ఎట్లా వస్తున్నాయి. పాపం ఆ పిల్లకి అంకుల్ ఈ రిక్షా అంకుల్ని నమ్మి నన్ను సేఫ్గా ఇంటికి తీసుకెళ్తాడు అనే మైండ్ సెట్ నుంచి వెళ్ళి తనకి ఏం జరుగుతుందో తెలియనంత స్టేజ్కి తీసుకెళ్ళి దాదాపు 4 రోజుల పాటు ఈ 30 మంది కలిసి తన పైన రేప్ అటెంప్ట్ చేస్తుంటే నొప్పి తెలియద్దు అని చెప్పి ఆల్కహాల్ మత్తులో నింపేసి మరీ చేసిందంటే ఇట్లాంటి చెత్తనా కొడుకులకి ఖచ్చితంగా ఉరిశిక్షనే పడాలా. ఎందుకంటే వీళ్ళకి గనక ఉరిశిక్షలు ఇట్లాంటివి పడలేవనుకో, ఈ న్యూస్ విన్న తర్వాత ఇంకా ఏదైతే చెత్తనా కొడుకుల మైండ్ సెట్ ఇంకా ఎవరైతే ఉంటాయో వాళ్ళు కూడా మారే చాయిసెస్ ఉండవు. సో ఈ విషయంలో మాత్రం ఆ అమ్మాయికి జరిగింది చాలా అన్యాయం.
ఖచ్చితంగా దీన్ని కొంచెం అందరూ అట్లీస్ట్ మన మన సైడ్ నుంచి వెళ్ళి ఆమెకి ఏమైతే సపోర్ట్ చేయగలుగుతామో ఆ సపోర్ట్ చేద్దాము. అండ్ మీరు కూడా అందరూ వాయిస్ రేజ్ చేయండి, కామెంట్ అండ్ లైక్ చేసి ఈ వీడియోని కొంచెం వైరల్ చేస్తే అట్లీస్ట్ అమ్మాయికి మనం సపోర్ట్ చేసినట్టు అవుతాము. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడండి. నా కొడుకులకి ఎవరైతే దీంట్లో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఆడు గరీబోడు కానీ రిచ్చోడు కానీ ఎవడైనా కానీ బలిసినోడైనా సరే వానికి మాత్రం శిక్ష పడేంత వరకు ఈ న్యూస్ పైన మనం ఫైట్ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.